తనలో తాను ఎటు తోచక ఉండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అను మారు పేరు గల సీమోను అక్కడ దిగి ఉన్నాడా అని అడిగాడు. సీమోను ఆ దర్శనముల గురించి యోచించుచు చూడగా ఆత్మ, ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెలుగుచున్నారు, నీవు లేచి క్రిందకి దిగి ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆయన ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు? కొన్నేళ్ళు ఎన్ని దినాలు ఉన్నాడు? 4 దినాలు అక్కడ అన్ని పనులకు సెలవు పెట్టుకొని కూర్చొని దేవుడి పనిలో ఉండి ఉపవాసం ఉండి, అంటే ఇప్పుడు దేవుడు ఏదో చెప్తున్నాడు కదా కొన్నేళ్ళకి. ఎందుకు కలవమన్నాడు? ఇప్పుడు కలవమన్నాడు, ఎలమన్నాడు, పంపించమన్నాడు, తీసుకురామన్నాడు. ఎందుకని? ఇవన్నీ మనం ఇందులో చూస్తా ఉంటాం. అక్కడ పేతురు అని మన 19వ వచనంలో అన్నాడు, పేతురు ఆ దర్శనం గురించి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెలుగుచున్నారు, నీవు లేచి క్రిందకి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. అంటే ఇప్పుడు పేతురు ఆ విషయాన్ని విని మిద్ది మీద నుంచి దిగి వస్తున్నాడు. ఎన్ని రోజులు అయిపోయింది తెలుసా పేతురుకి? ఇలాగా ఒక పాస్టర్ గారు ఆయన చెప్పి, సందేహింపక నేను వారిని పంపి ఉన్నాను అతనితో చెప్పాను. అంటే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, అక్కడ నేను చెప్పింది ఏంటంటే, పేతురు ఆ మనుషులు యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకుతున్న వాడును నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగాను. అందుకు వారు చెప్తున్నారు. ఎవరి గురించి చెప్తున్నాడు? కొన్నేళ్ళ గురించి చెప్తా ఉన్నాడు. నీతిమంతుడును, చూడండి కొన్నేళ్ళ యొక్క స్పిరిచువల్ లైఫ్ మళ్ళా ఇక్కడ తీసుకొస్తున్నాడు. నీతిమంతుడు ఎవరు చెప్తారు ఇదంతా? ఆ ముగ్గురు వచ్చిన వాళ్ళు. అందులో ఎవరున్నారు? భక్తిపరుడైన సైనికుడు ఉన్నాడు, ఇంట్లో 2 పనులు ఉన్నారు. తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే, అందుకు వారు నీతిమంతుడును, దేవునికి భయపడేవాడును, యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా సహాధిపతియగు కొర్నేలియను ఒక మనుషుడు ఆతిథ్యం ఇచ్చెను. మరునాడు అతను లేచి వారితో కూడా బయలుదేరి వారితో కూడా వెళ్ళింది. ఇక్కడ జరిగిన ఈ 17 నుంచి 23 వరకు జరిగిన విషయాలు ఏంటంటే, ఈ విషయాల గురించి చెప్తాం. ఏం జరిగింది? ఇప్పుడు వెలిగారు, ఆయన నేనే అన్నాడు. ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత ఎవరు పంపించారు ఏంటి అని ఎవరైనా అడుగుతున్నప్పుడు, అక్కడ పలానా కొర్నేలి పంపించాడు అని. ఇప్పుడు కొర్నేలి పంపించాడు. నెక్స్ట్ కంటిన్యూస్ చూసాం, కొర్నేలి లైఫ్ని చూసాం, కొర్నేలి యొక్క వ్యక్తిగత జీవితాలు, వాళ్ళ కుటుంబ జీవితాన్ని చూసాం. ఇందులో వాళ్ళు ఎంత భక్తిపరులో, అంతేకాదు కొర్నేలితో ఉన్న సైనికులు కూడా వాళ్ళు ఎంత భక్తిపరులుగా ఉన్నారో. తర్వాత నెక్స్ట్ వాళ్ళు పేతురు దగ్గరకు పేతురుని చూపించాడు. పేతురు దర్శనం కలిగి ఉన్నాడు. పేతురుకి 4 చెంగులు, అంటే అన్ని జనులు అందరూ కూడా రక్షించబడాలి, నువ్వు ఒక్కరివే కాదు, యూదుతో ఒక్కరికే కాదు, ఇది అందరూ రక్షించబడాలి అనేసి అన్నాడు. అంటే పేతురు అది అర్థం చేసుకోక, నాకు వద్దు ప్రభు అంటే మమ్మారు వెళ్ళిపోయింది. అది ఆయన వచ్చిన దర్శనం వెళ్ళిపోయింది. తర్వాత పేతురు ఎదుర్కొంటా వచ్చే పేతురు కనపడ్డాడు. ఏంటి విషయం అన్నాడు, కొన్నేళ్ళు పంపించాడని వాళ్ళు చెప్పారు. ఈ విషయం వరకు మనం ఇక్కడ నేర్చుకున్నాం. నెక్స్ట్ మళ్ళా